అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సాయిశేఖర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి, మరోవైపు బీహార్లో ఎన్డీఏ గెలిచింది. ఆయన విశ్లేషణ ఏంటో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బీహార్లో కూడా ఎన్డీఏ ఇంత ఘన విజయాన్ని సాధించడం అంటే అసలు దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు క్రమేపీ మోడీ గారికి మొత్తం అన్ని రకాలుగా ఇమేజ్ పెరుగుతుందని అనుకోవాలి కదా. 100%. బీహార్ ఎన్నిక కొంచెం ట్రిక్కీ ఎలక్షన్ అండి. బీహార్లో 7,80,00,000 మంది అంతమంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళు కాక సుమారుగా 1.25 కోట్ల మంది బీహార్ యువకులు బీహార్ బయట ఉన్నారు. మీకు హైదరాబాద్లో బీహార్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐడియా ఉందా? ఉంటారు, చాలా మంది ఉంటారండి. నంబర్ ఐడియా 17 లక్షల మంది ఉంటారు. 17 లక్షల మంది ఓటర్లు బీహార్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అంటే మీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో 4 లక్షల మందే ఓటర్లు, బీహార్ వాళ్ళు హైదరాబాద్లో 17 లక్షల మంది ఉంటారు. అంటే చూడండి, 4 జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలు, అంత స్ట్రెంగ్త్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వివిధ రాష్ట్రాల్లో అలా స్ప్రెడ్ అయినారు, వివిధ నగరాల్లో, బొంబాయిలో, ఢిల్లీలో, బెంగళూరులో, చెన్నైలో, పూణేలో, ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ? జీవన భృతి. వాళ్ళకి అక్కడ బేరోజ్గారీ అంటే నిరుద్యోగ సమస్య బీహార్లో. వీళ్ళందరూ ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? వీళ్ళేమి మైక్రోసాఫ్ట్లోనో లేకపోతే సత్యంలోనో భవన నిర్మాణాల్లో వాళ్ళేమి సిఇఓలు, వైస్ ప్రెసిడెంట్లు కారు. వాళ్ళు లేబర్, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఫిట్టర్స్ ఈ కార్యక్రమాలు చేస్తారు. మెషిన్ ఆపరేటర్స్. వీళ్ళకి ఒక గుత్తేదారు ఉంటాడు, వాడు తీసుకొస్తాడు వీళ్ళందరూ. ఆ కాంట్రాక్టర్తో వీళ్ళకుండే అరేంజ్మెంట్ ఏంటి? వీడు వారం రోజులు కనుక పని చేయకపోతే వీడు ఉద్యోగం పోతుంది. వీడు ఓటుకి వెళ్ళడానికి అవకాశం లేదమ్మా. ఇక్కడ లీవ్ పెట్టేసి వాళ్ళ ఊరు వెళ్ళి ఓటు వేసే అవకాశం లేదు. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎలక్షన్ జరిగితే ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు మామూలుగా, బట్ ఎవరు ఉద్యోగాలు పోవు. బట్ బీహార్లో ఇదొక దుస్థితి. ఇది పాయింట్ 1. రెండోది, అంచేత 1.25 కోట్ల మంది వెళ్ళకపోయినా 80% మంది వేసుకోండి, 1 కోటి మంది ఓట్లు వేయడానికి వెళ్ళలేదు. 1 కోటి మంది ఓట్లు వేస్తే పరిస్థితి ఎలా ఉండునో? 20 ఏళ్ల బట్టి ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఈ నిరుద్యోగ సమస్యని అడ్రస్ చేయటం లేదు అంటే ఈజ్ ఇట్ నాట్ ఇర్రెస్పాన్సిబిలిటీ? ఆయనకి ఆయన జేడీయూ ఆయన పార్టీ అయినప్పటికీ ఆయనకి యాక్చువల్గా పార్టీ అఫిలియేషన్స్తో సంబంధం లేదు. ఏ పార్టీ ఉన్నా ఆయన ముఖ్యమంత్రి. అవును. ఆయన అవతల బీజేపీతో సఖ్యతగా ఉండి టక్కున వాళ్ళతో పడకపోతే లాలూ ప్రసాద్ యాదవ్తో ఇలాగా 20 ఏళ్ళ అధికారంలో ఉంటున్నారు. ఆ ప్రజలకి ఎందుకు అదే మనిషిని మాటిమాటికి ఓట్లు వేయాలనే విసుగు ఎందుకు రావటం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ ఈ స్టాండర్డ్ ఇంటెన్సివ్ రివ్యూ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, ఎస్ఐఆర్ అనే దాని గురించి, స్టాండర్డ్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే దాని గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. తర్వాత ఓటు చోరీ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అంటే ముందుగానే కొంతమంది వాళ్ళకు అనుకూలమైనటువంటి అనేక మంది, కొంతమంది అంటే ఏదో 50 మంది 100 మంది కాదు, కొన్ని లక్షల మందిని ఓటర్లుగా జాయిన్ చేసి కొన్ని లక్షల మందిని చనిపోయిన వాళ్ళని, లేకపోతే మైగ్రేటెడ్ అయిపోయారని, వేరే దగ్గరికి వెళ్ళిపోయారని వాళ్ళ ఓట్లు తొలగించి ఓటర్ లిస్టుని రీజెక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద ఈయన నిర్దిష్టంగా ఆరోపణ చేశారు. భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏమీ ఆషామాషి ఏదో ఒక మామూలు మనిషి కాదు. 75 ఏళ్లలో సుమారుగా 50 ఏళ్ళు రాజ్యం చేసిన పార్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రస్తుతం భారతదేశ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన నిర్దిష్టంగా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేస్తూ ఉంటే టోటల్గా ఇండిపెండెంట్గా వ్యవహరించవలసినటువంటి ఎన్నికల సంఘం సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పెషన్ అని ఒక సామెత ఉన్నది. అనుమానానికి తావివ్వకుండా సీజర్స్ వైఫ్ ప్రవర్తించాలి. అట్లనే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అనుమానానికి తావివ్వకుండా ప్రవర్తించాలి. కానీ ఎంతమందికి సందేహాలు ఉన్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ మీద? చాలా రాష్ట్రాల్లో, ఆంధ్రాలో కూడా ఒక ఆయన మన దగ్గర విజిల్ బ్లోయర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నెంబర్స్ తీసి ఆంధ్రాలో కూడా 12.5% ఓట్ యాడ్ అయింది బిఫోర్ ది ఎలక్షన్ అని చెప్తున్నాడు ఆయన. అది ఎంతవరకు నిజమో అంతవరకు అబద్ధమో తెలియదు. దట్ నీడ్స్ టు బి స్టడీడ్. ఇవన్నీ ఎవరు స్టడీ చేయాలి? దానికన్నా అధికారం ఉన్నది ఎలక్షన్ కమిషన్కి. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు గట్టిగా హైలైట్ చేస్తున్నారు. హర్యానాలో సర్కార్ చోరీ అన్నాడు ఆయన. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి లాస్ట్ మినిట్లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళు ఆ
మ్యానిపులేషన్ ద్వారా అధికారాన్ని తీసేసుకున్నారు, చోరీ చేసేసారని చెప్తున్నాడు. ఈ బీహార్లో జరిగిన ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వల్ల ఇప్పుడు సపోజ్ 243 సీట్లకు కానీ 120 బీజేపీ నితీష్ కుమార్ గ్రూప్ ఎల్జేపీ వీళ్ళందరూ కలిపి ఎన్డీఏకి వచ్చి మిగతా 120 130 మిగతా 90 తేజస్వి యాదవ్కి వస్తే, ఆర్జేడీ ఆర్జేడీకి వస్తే, ఆర్జేడీ మహాగఠబంధన్ మహాగఠబంధన్ అన్నారు కదలండి, అదే వాళ్ళకి వస్తే అప్పుడు మనం ఈ రాహుల్ గాంధీ చెప్పిన ఆర్గ్యుమెంట్ తప్పు, ఫెయిర్గానే ఎలక్షన్ జరిగింది అనొచ్చు. ఇప్పుడు సందేహం కలుగుతోంది. మనం గ్యారంటీగా వీళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చింది కాబట్టి వీళ్ళు గ్రేట్ అని ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. అట్లీస్ట్ విజ్ఞులైన పాత్రికేయులు, విజ్ఞులైన సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరించకూడదు. ఓకే, దీన్ని స్టడీ చేయమనాలి. స్టడీ చేసి అందరి ముందర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 65 లక్షల ఓట్లు తీస్తారండి. 65 లక్షల ఓట్లు తీసి ఇంకో 40 లక్షల ఓట్లు యాడ్ చేశారు. అంటే 65 లక్షల అననుకూలమైన ఓట్లు తొలగించి 40 లక్షల అనుకూలమైన ఓట్లు యాడ్ చేసి ఉండొచ్చు. ఆ బ్యాలెన్స్ 25 lakhs లెక్క వీళ్ళు చెప్పడం లేదు. అసలు ఎవరు వాళ్ళు ఏంటి, ఎవరు ఓట్లు ఎందుకు తీశారని చెప్పడం లేదు. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ ఉంటారు, వాళ్ళ ఓట్లు తీసేయడం వలన వాళ్ళకి ఓటింగ్కి అధికారం లేకుండా పోయింది. సరే, దీస్ థింగ్స్ కాంట్రవర్సీ చచ్చిపోలేదు. కాంట్రవర్సీ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ ఇట్ విల్ బి అలైవ్. బట్ భారీ ఎత్తున మెజారిటీ వచ్చింది. మోర్ దాన్ 2/3 మెజారిటీ వచ్చింది. తేజస్వి యాదవ్ గెలిచారా, ఓడిపోయారు. తేజస్వి యాదవ్ కూడా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇంత మెజారిటీ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్త్గా మోడీ తీసుకొని ముందుకెళ్తారా అంటే నేను 100% అంగీకరించలేను. బట్ ఆయన రేపు బెంగాల్ ఎలక్షన్కి ఈ స్ట్రెంగ్త్ మీద వెళ్ళచ్చు. బట్ దట్ చీఫ్ మినిస్టర్ ఇన్ బెంగాల్ ఈజ్ అ టఫ్ పర్సన్. వారిని అలా రైట్ ఆఫ్ చేసేయలేము. ఆవిడ మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సో బెంగాల్ పాలిటిక్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్. కాకపోతే ఏంటంటే బీజేపీ 2వ స్థానానికి వచ్చి లాస్ట్ ఎర్స్ట్వైల్ ఎలక్షన్లో. ఇప్పుడు బెంగాల్కి కూడా ఈ స్ట్రెంగ్త్ మీద వాళ్ళు ఎలక్షన్కి వెళ్తారు టు క్యాప్చర్ పవర్. ఓకే, అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. తమిళనాడులో కూడా బీజేపీతోని అసోసియేషన్ ఉన్న వాళ్లకు అడ్వాంటేజ్ ఒకటి వస్తుంది, రాదంటలేదు. బట్ వీళ్ళు 3వసారి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 400 పార్ అని చెప్తే ఎన్ని వచ్చాయండి? 240 వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 2 ఆక్సిజన్ సిలిండర్లు, వాళ్ళిద్దరూ ఇచ్చిన ఆక్సిజన్ బేసిస్ మీద వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో. చంద్రబాబు నాయుడు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ఇదంతా రైట్ అని ఆయన ఏం చెప్పడం లేదు. ఒకవేళ ఆయన ఎదుర్కొన్నారనుకోండి దీన్ని, ఫస్ట్ వీళ్ళ గవర్నమెంట్కి ప్రాబ్లం వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ కదా. చచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ చేయవలసి వస్తుంది కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ చంద్రబాబు నాయుడు వుడ్. మనకు తెలిసినంత మటుకు చాలా డెమోక్రాటిక్ పర్సన్. సో ఆయన దాన్ని కనుక ఎస్ఐఆర్ అపోజ్ చేయడమో లేకపోతే దాన్ని ఎస్ఐఆర్ చేయాలి, బట్ దాన్ని శాస్త్రీయంగా చేయాలి, ట్రాన్స్పరెంట్గా చేయాలి అని వారు కనుక ఒత్తిడి చేస్తే, అలాగని జరిగితే బీజేపీ ఇంకొకసారి 2029లో వాళ్ళు జమిలీ ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రానికి ఒకటేసారి ఎలక్షన్ అని. అలాగా జరిగితే బీజేపీ మళ్ళీ గెలుస్తుందా? నెక్స్ట్ ఈ జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ కూడా నాకు బాధపడదు. ఇవాళ 2025 4 ఏళ్ల తర్వాత, అంటే 1 సంవత్సరం ముందు రద్దు చేస్తారు బీహార్ గవర్నమెంట్ని. నెక్స్ట్ రేపు బెంగాల్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. 3 ఏళ్ల ముందర బెంగాల్ గవర్నమెంట్ రద్దు చేసేస్తారా? ఆంధ్ర ఒకటి సింక్గా ఉంది, తెలంగాణను ఒక 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. అంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ మధ్యన హర్యానాలో ఎలక్షన్స్ జరిగినాయి. వీళ్ళందరినీ ఏం చేస్తారు అంటే తగ్గిస్తారా, ఎట్లా అడ్జస్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించి ఎవరు నిర్దిష్టమైన ఆరోపణ అయితే చేయగలిగారని రుజువులను చూపించలేకపోయారు. సో మరి వీడు స్వీప్, అది అక్కడ ఎలక్షన్ స్వీప్. నితీష్ కుమార్ మళ్ళీ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. మళ్ళీ ఎన్నిసార్లు తెలియదు. ఐ థింక్ రికార్డు చీఫ్ మినిస్టర్. ఎప్పుడో 24 సంవత్సరాల పాటు జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నారు వెస్ట్ బెంగాల్కి, వరుసపెట్టి. ఇతను మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ చేస్తారేమో తెలియదు. కాకపోతే అంటే నితీష్ కుమార్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే అతని మీద కరప్షన్ ఆరోపణలు లేవు, ఆయనకి ఫ్యామిలీ లేదు, ఆయన తినేసి ఎవరికైనా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడీ కూడా అదే కదా. మోడీ ఈజ్ నాట్ యూ కెనాట్ అక్యూజ్ మోడీ ఆఫ్ ఎనీ పర్సనల్ కరప్షన్. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ చిల్డ్రన్. వాజ్పేయి కూడా అంతే కదా. వీళ్ళెవరు పర్సనల్లీ దే ఆర్ నాట్ కరప్ట్ లీడర్స్. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఉండే వాళ్ళకి ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి అధికారంలోకి తేవాలని ట్రై చేస్తున్నారు, పరివారవాది పార్టీస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ ఆ అడ్వాంటేజ్ నితీష్ కుమార్ పొందాడు. వేరే లాలూ ప్రసాద్ యాదవ్కి ఆయన కొడుకులకి అదొక డిసడ్వాంటేజ్. సో బీహార్ ఎలక్షన్ వల్ల బీజేపీ ఆన్ రికార్డ్ హ్యాస్ గాట్
న్యూ స్ట్రెంగ్త్, కొత్త బూస్ట్ దొరికినట్టే. నెక్స్ట్ బీహార్లో లోక్ జనశక్తి పార్టీ మన చిరాగ్ పాస్వాన్, ఆయన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ గారి కొడుకు, ఆయన పార్టీ హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో గెలిచింది. 25 పోటీ చేస్తే 21 గెలిచారు. లాస్ట్ టైం అట్లా లేదు. ఆయన చాలా ఓట్లు జేడీయూ తీసుకుపోయారు. దానివల్ల జేడీయూకి నష్టం జరిగింది, ఆయన గెలవలేదు. బీజేపీ ఎన్డీఏ గెలిచింది అప్పట్లోనే. అడ్వాంటేజ్ వీళ్ళు పొందారు, లేకపోతే ఆర్జేడీ వాళ్ళు పొందారు. వేరే ఈసారి ఇతను యూత్ హీజ్ అ యంగ్ లీడర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్. నా అనుమాన ప్రకారం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత నితీష్ కుమార్ని వాళ్ళు తప్పిస్తారు. షిండే ప్రయోగం చేస్తారు. మహారాష్ట్రలో చేసిన షిండే ప్రయోగం లాంటిది చేస్తారు. చేసినప్పుడు సుశీల్ కుమార్ మోడీ అని ఒక ఆయన ఉండేవారు, బీజేపీ లీడర్. ఆయన చనిపోయిన తర్వాత బీజేపీకి ది డజంట్ హ్యావ్ ఎ ఫేస్, కానీ 85 పైన సీట్లు వచ్చినాయి. సో బీజేపీ మైట్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఆ ఎల్జేపీని వాళ్ళలో కల్పించుకోవడమో, లేక అతన్ని ప్రమోట్ చేసి ఫ్రంట్ ఫేస్గా పెట్టి అతనికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ చేయటం చేస్తారు. ఎందుకంటే ఈయనకి వయసు కూడా అయిపోయింది కాబట్టి. సో బీహార్ పరిస్థితి ఇదండి. రైట్ సార్, చాలా బాగా చెప్పారు అన్నీ కూడాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.